నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ 2024 సంవత్సరంలో వృశ్చిక రాశి వారి జాతకం చూసుకున్నట్లయితే ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే వీరి జీవితంలో చాలా శుభయోగాలు జరగబోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభకార్యాలు ఏంటి, అలాగే వారు ఏ దేవత ఆరాధన చేయాలి, వారికి వచ్చే చిన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ సంవత్సరంలో ఏ దేవత ఆరాధన చేయాలనే విషయాలను మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మరి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరు ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే దానిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టడం మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారు రహస్యాలు ఎక్కువ దాస్తూ ఉంటారు. అంతేకాకుండా వీరికి ఏదైనా పనిని ఇస్తే దాన్ని తప్పకుండా పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో ఆకస్మిక ధనలాభం మరియు రాజయోగం, అలాగే అదృష్టం మరియు అద్భుతమైన అవకాశాలతో పాటుగా వారు ప్రారంభించే ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు. అలాగే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో వారి అత్తగారి తరపు బంధువుల నుండి డబ్బు సహాయం అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఇంతకు ముందు వరకు ఉన్న కోర్టుకు సంబంధించిన సమస్యలు మరియు పోలీస్ స్టేషన్కు సంబంధించిన కేసుల్లో ఈ సంవత్సరం ఉగాది తర్వాత పరిష్కారమయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. అలాగే వృశ్చిక రాశి వారికి సంవత్సరం మార్చి తర్వాత నుండి వారికి ఉన్న ఆరోగ్యపరమైన సమస్యలు మరియు మానసికమైన సమస్యలు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృశ్చిక రాశి వారు మార్చి నెల తర్వాత నుండి వారి జీవితంలో ప్రతి పనిలోనూ విజయాలను పొందుతారు. అలాగే ఈ రాశి వారికి ఉన్న కోపాన్ని మరియు ఆవేశాన్ని ఎంతగా తగ్గించుకుంటే వారి జీవితంలో అంతగా అభివృద్ధిని పొందుతారు. అలాగే వృశ్చిక రాశి వారికి మార్చ్ మరియు ఏప్రిల్ నెల తర్వాత ఉద్యోగం చేసే అవకాశాన్ని అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి గల విద్యార్థులకు మరియు వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరంలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వృశ్చిక రాశి గల వారికి ఎవరికైతే ఇప్పటి వరకు వివాహం జరగలేదో వారికి ఈ సంవత్సరంలో వివాహం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వృశ్చిక రాశి వారికి ఎవరికైతే పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదో వారికి ఈ సంవత్సరంలో సంతానం కలిగే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. అంతేకాకుండా వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరంలో ప్రతిరోజు అమ్మవారిని పూజించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. అలాగే వృశ్చిక రాశి వారి జీవితంలో ఒకసారైనా దుర్గాదేవి పూజ చేసుకోవడం ద్వారా వారి జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి వారు ఆర్థికపరమైన విషయాల్లో అభివృద్ధిని పొందుతారు. సో చూశారు కదండి, వృశ్చిక రాశి వారి జీవితంలో 2024 సంవత్సరంలో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.